వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు ఎఫెక్ట్ రోజుకో చర్చకు దారితీస్తోంది. మొదటి లిస్టుతో కొంతమంది అవుట్ అవడంతో నేతలు ఉలిక్కిపడ్డారు. ఇక రెండో లిస్టులో ఎవరి పేరుంటుందో తెలియక గుబులు రేపుతోంది. చింతలపూడి సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చింత తప్పేటట్లుగా లేదంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మట్ల ఎలీజా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 వైసీపీ సునామీలో గెలుపొందారు. అయితే ఏపీలో వైసీపీకి వ్యతిరేక పవనాలంటూ చర్చ సాగడంతో ఇన్ఛార్జీల మార్పుపై జగన్ దృష్టి పెట్టారు. ఇప్పటికే 11 మందికి చెక్ పెట్టారు. మరో లిస్ట్ అంటూ నేతలను అయోమయంలోకి నెట్టారు. సెకండ్ లిస్టులో ఎమ్మెల్యే ఎలీజా కూడా ఉన్నారంటూ వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తెరపైకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి పేరు వచ్చింది. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు బంధువైన ఏలూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంబం విజయరాజుకు టికెట్ అంటూ క్యాడర్లో చర్చ సాగుతోందట. దీంతో జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టారట. ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఎలీజాకు మైనస్ అయింది. దీంతో పాటు 2 వర్గాలుగా నేతలు విడిపోవడంతో తాడేపల్లి పెద్దలకు మరో అభ్యర్థిని రంగంలోకి దింపే పరిస్థితి ఏర్పడింది. చింతలపూడిలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎదురైంది. చింతలపూడి మీదుగా ఏలూరుకు చేరుకునే రహదారులు గుంటలమయంగా తయారయ్యాయి. నేటికి 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రాని పరిస్థితి. పేరుకు మాత్రం హెడ్ క్వార్టర్స్గా ఉన్నప్పటికీ వసతుల లేమితో కొట్టుమిట్టాడడం ఎలీజాపై వ్యతిరేకతకు దారితీసింది.